యునైటెడ్ ఛాంపియన్స్ స్టేట్ లెవెల్ క్రికెట్ లీగ్ సీజన్ 1 ఫైనల్స్ లో ఎస్ఆర్కే బ్లాస్టర్స్ బళ్ళారి జట్టు విజేతగా నిలిచింది. గుత్తి పట్టణంలోని కాల్వగడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్ సమీపంలోని క్రికెట్ క్రీడా మైదానంలో ఈ టోర్నమెంట్ దాదాపు 10 రోజులుగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గేట్స్ కాలేజ్ డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి, సోయబ్ స్టీల్స్ అధినేత షేక్ షావలి, టీడీపీ అనంతపురం అధ్యక్షుడు పులికొండ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో క్రీడలు ఎంతో సహకరిస్తాయన్నారు. కేవలం చదివే కాకుండా క్రీడల్ని కూడా సమానంగా తీసుకుని క్రీడల్లో కూడా రాణించాలన్నారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విన్నర్స్ బళ్ళారి జట్టుకు 50,000 రూపాయలు, రన్నర్స్ కు అనంతపురం ఆర్డీటీ ఎల్ఐటీబీ జట్టుకు 30,000 రూపాయలు బహుమతి పాటు ట్రోఫీలను అందజేశారు. అట్లానే ఈ క్రీడలను ప్రోత్సహించు ఈ పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉన్న కోచెస్ అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఈ యునైటెడ్ ఛాంపియన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ జరిగే క్రికెట్ టోర్నమెంటు చాలా బాగా జరిగింది. ఎందుకంటే అంచెలుగా ఇక్కడికి వచ్చిన టీమ్స్ కానీ ఆ టీమ్స్ యొక్క క్వాలిటీ కానీ ఇక్కడ నుంచే కాకుండా మొత్తం బళ్ళారి పక్కన స్టేట్స్ నుంచి రావడం కూడా చాలా గర్వకారణం. అది వీటన్నిటిని అంచెలుగా తీసుకొని ఫైనల్గా తీసుకొని వచ్చిన ఆర్డీటీ టీంకి బళ్ళారి టీంకి జరిగిన ఓవర్ మ్యాచ్లో బళ్ళారి టీం విన్ అవ్వడం ఉంది. విన్ను ఈ గెలుపులు ఓటములు అనేది పక్కన పెట్టే వీటిని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన ఈ టీంకి, దీనిలో ఉన్న వాళ్ళు శ్రీనివాసులు కానీ వాళ్ళ బృందానికి కానీ నా ప్రత్యేక అభినందనలు. ఫస్ట్ సారి ఇక్కడ గుత్తిలో టోర్నమెంట్ జరుగుతుందంటే నేను ఫస్ట్ ఆలోచించింది ఇదే, ఇక్కడ గ్రౌండ్ ఎప్పుడు తప్ప మేము పోయి క్రికెట్ ఆడడానికి పోయి మాకు ఇన్వైట్ చేస్తున్నారు అని మేము ఫస్ట్ ఆలోచన వచ్చింది. అదే తర్వాత వచ్చి చూస్తున్నాం ఏదో గ్రౌండ్ అరేంజ్ చేసింటారేమో మనకు కూడా క్యూరియాసిటీ ఉండేది. ఎందుకంటే గుత్తిలో ఎప్పుడు మేము వచ్చి టోర్నమెంట్ ఆడలేదు. వేరే అన్ని స్టేట్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని డిస్ట్రిక్ట్స్లో పోయి మేము టోర్నమెంట్స్ ఆడి